హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో సాంబార్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట మార్కెట్లో కొనకుండా ఇలా ఇంట్లోనే చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ధనియాలను వేసుకొని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో అటు ఇటు కలతిప్పుకుంటూ వీటిని రోస్ట్ చేసుకోండి. ఇవి కొద్దిగా వేగితే సరిపోతుంది, మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. మీరు ఇలా డ్రై రోస్ట్ చేసుకోకపోయినా 2-3 గంటల సేపు ఎండలో పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత ఏ కప్తో అయితే ధనియాలను తీసుకుంటారో అదే కప్తో ఒక కప్పు ఎండుమిర్చిని తీసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిర్చి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక పావు కప్పు శనగబాళ్ళు, పావు కప్పు మినపగుండ్లు, ఒక హాఫ్ కప్పు కందిపప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల మెంతుల్ని వేసేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల ఈ పౌడర్కి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యంని కూడా వేసేసుకోండి. ఇందులో బియ్యం వేసుకోవడం వల్ల సాంబార్కి చిక్కదనం అనేది వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో వీటిని కూడా అటు ఇటు కలతిప్పుకుంటూ ఇవి వేగిపోయే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక పావు కప్పు కరివేపాకుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా కరివేపాకు అనేది నలిగిపోవాలి. అలా అయిన తర్వాత మళ్ళీ అదే ప్లేట్లోకి వేసేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులోకి వీటిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. ఈ సాంబార్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుంటే 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.